నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా ఉండట్లేదా? బిర్యానీస్ టేస్టీగా రావట్లేదా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మసాలా ఇదొక్కటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. పొగడ్తలు పక్కా ప్రతి కర్రీకి, అంత టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఫస్ట్ ఒక 10 బిర్యానీ ఆకులు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత 1½ జాజికాయ నల్లగొట్టుకొని వేసుకోండి. పక్కా కొలతలతో చెప్తున్నా, తప్పకుండా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ జాపత్రి ఒక 5 వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది ఒక్కటి యాడ్ చేయండి మీ కర్రీలోకి. ఈ మసాలా పౌడర్, నెక్స్ట్ ఒక పిరికెడు సాజీరా, తర్వాత సిన్నమన్. ఇది స్టార్ అనాసా అండి, సారీ. ఒక 6 వేసుకోండి. రోల్డ్ సిన్నమనే వాడండి, నేను చూపిస్తాను. అదే హెల్త్కి చాలా మంచిది. మనకు బయట దొరుకుతుంది కదా అండి నార్మల్ చెక్క, అది మంచిది కాదు. ఇలా రోల్ అయి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. కొంతమంది వెయిట్ లాస్ కానీ వాడుతుంటారు కదా, నార్మల్ సిన్నమన్ అది అసిడిటీ అవుతుందండి. ఇందులోనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇదే వాడండి. ఇంకా ఒక పిరికెడు లవంగాలు, ఇంకా మరాఠీ మొగ్గ, ఒక 10-15 ఇలాచి వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ, బిర్యానీ కలుపుతున్నా మీకు ఆల్రెడీ కర్రీ వండిన ఫీలింగ్, అంత స్మెల్ వస్తుందండి బిర్యానీలో వేసుకున్న. మళ్ళీ ఇంకా ఫ్రై, ఈవెన్ మనం వెజ్ ఫ్రై కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. వెజిటేబుల్ ఫ్రై కర్రీస్లో, పొటాటో ఫ్రై, ఇంకా దాంట్లో కొన్ని కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ కర్రీస్. నాన్ వెజ్కి మాత్రం తప్పకుండా ఇది వాడాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. కేజీకి ఇప్పుడు నేను చూపిస్తున్నంత క్వాంటిటీ సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 మంత్ వరకు, 2-3 మంత్స్ వరకు స్టోర్ అవుతుంది.